కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? 100% రేవంత్ రెడ్డి సర్కార్కి ఈరోజు బీసీల మధ్యలో అగ్రకులాల మధ్యలో గీత పడ్డది. ఈ రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే 42% విషయంలో మొదటి నుండి మోసం చేసుకుంటూనే వస్తున్నాడు. ఏ రకమైన మోసం అంటే ఒక మోసం ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఢిల్లీకి బీసీలను తీసుకుపోయి అక్కడ ఆ మీటింగ్ అరేంజ్ చేస్తే వాళ్ళ యొక్క అధిష్టాన నాయకుడు రాహుల్ గాంధీ రాలేదు, వాళ్ళ యొక్క ఖర్గే గారు రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు. ఆ రోజు కూడా మాకు బీసీలను మోసం చేసినట్టు స్పష్టంగా అయింది. ఈ మధ్యకాలంలో శీతాకాల సమావేశాలు జరిగినాయి పార్లమెంట్లో. కనీసం బీసీల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడదు. అదే యుద్ధం గురించి అయితే 15 రోజులు స్తంభింపజేసిండు పార్లమెంటు. అదే బీహార్ ఓట్లలో ఏదో జరిగిందని స్తంభింపజేసిండు. మరి బీసీల ఇష్యూ నడుస్తున్నది రాష్ట్రంలో, ఎందుకు స్తంభింపజేయమని అడుగుతున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ రాబోయే రోజులలో బీసీలకు అగ్రకులాల ఆధిపత్యానికి తెలంగాణలో గీత పడ్డదని చెప్తున్నాం. ఈ సందర్భంగా ఇవాళ బీసీల ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి కులకరణ చేయకుండానే బీసీల రిజర్వేషన్ విషయంలో సరైనటువంటి ప్రాతిపదికన చేయకుండానే ఇట్లా జరిగింది వచ్చుకోసా? సరి అయిన కులగణనగా సార్, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన కులగణన 59 పాయింట్ దాకా వచ్చింది. ఈ కులగణన కూడా 56 వచ్చింది. కులగణనలో తప్పు జరిగింది, 100% తప్పు జరిగింది, జరగలేదు అంటలేము. వారు బీఆర్ఎస్ పార్టీ వారు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, వీళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. రోజు బీసీలను మోసం చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిరోజు మాయమాటలు ఏందండి, ఇంత పెద్ద యుద్ధం నడుస్తున్నది. ప్రజలంతా గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికే 2 సంవత్సరాలు సర్పంచ్లు కాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలన కుంటుపడ్డది. ఇంకా ఎన్ని రోజులు తీర్పులకు వాయిదా వేస్తావు? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎటువైపు పోతున్నారు? ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లోపించిందని మీరు అనుకుంటున్నారా? 100% ఇది అగ్రకుల ప్రభుత్వం. ఒక నియంతృత్వంతో పోతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డే కావాలని బయట నుండి కోట్లను మేనేజ్ చేస్తున్నాడు. ఈరోజు 100% సుస్పష్టంగా ఇంతమంది ప్రజలు కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు కోరుకుంటున్నారు. ఈ తెలంగాణలో బీసీ ఉద్యమం మొదలైంది. ఇది దేశవ్యాప్తంగా ఉద్యమం తయారు చేస్తాం. బీసీల మధ్య చాట్ల తాడు వేసి కుక్కల కొట్లాట పెట్టే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళ బీసీల మధ్య పూర్తిగా కొట్లాట పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే కోర్టుల్లో దానికి సంబంధించినటువంటి అంతా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లి బీసీలకు న్యాయం చేయాలి. 2 సంవత్సరాలుగా సర్పంచ్ ఎన్నికలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థను బాగుపడాలంటే రేవంత్ రెడ్డి తన ఉన్నటువంటి వైఖరిని బయటపెట్టాలంటే బీసీ సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే జడ్జిమెంట్ వచ్చింది. బీసీ సంఘాలు రేపటి నుంచి వారి కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు. ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అన్నట్టు మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.